సో అయితే యాక్చువల్గా మరి డాక్టర్గా ఉన్నారు, మీ అమ్మగారు అడిగారు డాక్టర్ చేస్తానని, డాక్టర్ అయిపోయారు, చైనా వెళ్ళి MBBS చదివారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ డాక్టర్ కింద వర్క్ చేశారు. మరి వర్క్ చేసి సడన్గా అంటే మొత్తం ఇప్పుడు అసలు ప్రాక్టీస్ చేయడానికి టైం లేనంతగా ఇటు ఈ సైడ్కి రావడానికి అంత పుల్ అప్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి మిమ్మల్ని? అదే చెప్తున్నాను కదా, వెన్ ఐ జంప్ ఇన్ టు సంథింగ్, నాకు ఆ డెప్త్స్ చూసేంత వరకు నాకు నిద్ర పట్టదు. అసలు ఇంట్రెస్ట్ రావడం కానీ, అంటే మనకి ఇప్పుడు బేసిక్గా మనకు ఒక ప్రొఫెషనల్గా మనం సెట్ అయిపోయిన తర్వాత ఏంటంటే దాంట్లో వెళ్ళిపోతాం, మళ్ళీ డీవియేషన్ తీసుకోరు ఎవరు. సో అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కూడా లేదు కదా. ఐ టెల్ యూ సంథింగ్, నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ బోత్ ఇన్ టు సైన్స్ అండ్ ఆర్ట్స్. ఓకే, ఐఎమ్ ట్రైన్డ్ కూచిపూడి డాన్సర్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా కొన్ని ఇయర్స్. నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, సైన్స్ ఎంత ఇష్టమో ఆర్ట్స్ కూడా అంతే ఇష్టం. I always wanted to have two professions. Always had that as a child. ఒకటి నాకు ఎప్పుడు సరిపోయేది కాదు. If I'm doing something, I have to do something else with that. So నేను సింగింగ్ని డాన్సింగ్ని అయితే ఎలా అయితే ట్రీట్ చేశాను, యాక్టింగ్ కూడా ఒక క్రాఫ్టే. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మే. సో నేను దాన్ని అలానే తీసుకున్నాను. So when I knew that I had a scope to come into the industry. Yes, alternate profession కింద ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి. సో బట్ మీరేంటంటే మిగతా ప్రొఫెషన్స్లో కానీ, మిగతా ఆల్టర్నేటివ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు కానీ, డాక్టర్ అవ్వాలంటే పలానా చేస్తే డాక్టర్ అయిపోతారు, ఇంకోటి ఏదన్నా అవ్వాలంటే అది చేస్తే అది అయిపోతాం. బట్ యాక్టర్గా అలా కాదు, మనం 10 చోట్ల తిరగాలి, 10 స్క్రిప్ట్స్ వినాలి, కొన్ని యాక్సెప్ట్ చేయాలి, మనం ఎంత పెర్ఫామ్ చేసినా సినిమా ఆపర్చునిటీ రావాలి, మనం పెర్ఫామ్ చేయాలి, అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన దాంట్లో అది హిట్ అవ్వాలి, దాంట్లో మన క్యారెక్టర్ ఇది అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్, చాలా పెద్ద లెంగ్తీ ప్రాసెస్ కదా. మరి అంటే ఒక రకంగా ఏ నమ్మకంతో చెప్తున్నాను కదా, ఐఎమ్ వెరీ స్టబన్. చిన్నప్పటి నుంచి నేను చాలా దీనంతా చూడాలని అనుకున్నారు అంతే. స్టబన్, అండ్ నాకు అంత ఈజీగా వచ్చేస్తే మజా ఉండదు, నాకనే కదా ఎవరికి ఉండదు. సో ఇఫ్ ఇట్ ఇస్ టఫ్, ఓకే లెట్స్ సీ హూ ఇస్ టఫ్, హూ ఇస్ టఫర్ అన్న ఒక యాటిట్యూడ్ అంతే. సో మరి అంటే డాక్టర్ కింద మీరు చేసినప్పుడు ఏంటంటే మనకి ఇండిపెండెంట్గా ఫినాన్షియల్గా ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది యాక్చువల్గా, మనకి నెలకి ఇంతని తీసుకుంటాం కాబట్టి. కానీ బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇనీషియల్ డేస్లో మనమే స్పెండ్ చేసుకోవాలి ప్రతిదానికి, మనం మేకప్ అవ్వాలన్నా, బట్టలు ఏదేనికైనా కూడా. సో మరి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేము కదా. నేను అవ్వలేదండి. మరి ఎలా I worked, right? I worked for 2 years. Okay, and you should also not forget I'm Miss India Telangana. So Miss India అది మాట్లాడుతుంది, దాని గురించి మర్చిపోవాలి. I mean modeling కూడా ఉంది కదా నాకు. So I've kept on doing catalog shoots, ramp shows and all. So I get paid good. I mean నాకు self sufficient గా ఉండే. So financially I never troubled anyone. Miss India time lo my grandparents, my parents, I mean they supported me financially because Miss India is a costly affair. So apart from that, ఒక్కసారి Miss India అయిపోయాక నేను ఈ రోజు వరకు ఎప్పుడు financially I never dependent or వాళ్ళకి burden. Miss India తెలంగాణ అయ్యారు, Miss India ఫైనల్స్ వరకు వెళ్ళారు కదా. ఫైనల్స్ వరకు వెళ్ళారు. సో మరి ఫైనల్స్ లో ఎందుకు అలా అయింది? I mean they will only have one winner. 30 members ని winners చేయలేరు కదా. అంటే ఒక ఆస్పెక్ట్ లో ఏదో ఉంటుంది కదా, అంటే మిస్ ఇండియా అనేది నాట్ ఓన్లీ ఫర్ ద బ్యూటీకి ఇవ్వరు కదా, దాని చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. మరి మీరు ఎక్కడ వెనకబడ్డారు అంటే అక్కడ ఉన్న అన్ని రౌండ్స్ లో వాటిలో? I mean అలానేం కాదు, we all the girls అక్కడ ఎవరైతే ఉన్నారో they give their best. బట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ప్రయారిటీస్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇట్స్ నాట్ దట్ ఎవరో తక్కువ పర్ఫామ్ చేశారని కదా, ఒకసారి అందరూ ఈక్వల్, దే పుట్ దేర్ 110% మంచి ఎఫర్ట్స్ పెడతారు. ఎండ్ ఆఫ్ ద డే వీ ఓన్లీ హ్యావ్ వన్ విన్నర్, సో వీ కాంట్ సిట్ అండ్ యూనో వైన్ అబౌట్ ఇట్. ఓకే. సో అయితే యాక్చువల్గా మరి మిస్ తెలంగాణ వచ్చిన తర్వాత మిస్ ఇండియాకి అంటే ఈ జర్నీలో సో అంటే మీకు అప్పటి వరకు ఏంటంటే హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ రాయడం, లేదంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, మామూలు మీ ప్రొఫెషన్ యాజ్ పర్ యువర్ ప్రొఫెషన్ ఇది ఉంటుంది కదా. ఇక్కడికి వస్తేనేమో ఫోటోషూట్లు, లైట్స్, కెమెరాలు ఇది ఉంటుంది కదా. ఆ ఇనీషియల్గా ట్రాన్స్ఫర్ అయిన డేస్లో ఎలా అనిపించేది మీకు? దానికి దీనికి I'll tell you something. 2014లో నేను MBBS థర్డ్ ఇయర్ అయిపోయి నేను ఒకసారి వెకేషన్కి ఇండియా వచ్చినప్పుడు ఐ టోల్డ్ మై మామ్ as soon as I come నేను మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తాను. సో 2018 మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయాలని నేను 2014లో నేను మా మదర్కి చెప్పాను. ఓకే, అన్నీ మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాగా ముందే అనుకుంటారు, బలంగా వేసుకుంటారు. That's how maybe I function like that. Yes. So cheppanu, then I told these are the reasons why I want to take part. She's like, okay, good, maybe who knows, you might be the next Miss India. So let's see. She so నేను చదువుకుంటున్నప్పుడే
నేను ఒక డైరీ మెయింటైన్ చేసుకునేదాన్ని. సో మిస్ ఇండియా అవ్వాలంటే వాట్ ఆర్ ది క్రైటీరియాస్ అండ్ వాట్ ఆల్ షుడ్ ఐ వర్క్ ఆన్. సో ఓకే, మై ఫిజిక్, మై వాక్, మై టాక్, మై టికెట్స్. సో ప్రతిదానికి నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ, ట్రైనర్స్ ఉంటారు సో వాళ్ళ వీడియోస్ చూడడం కానీ, నోట్స్ చేసుకోవడం, అండ్ కరెంట్ ఇష్యూస్ మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఐ వాజ్ వర్కింగ్ 2015 నుంచి, యాజ్ ఫార్ as I remember, I maintained this diary and I constantly made sure my brain is somewhere like, you know, I'm giving space for this also. So నాకు ఆ షిఫ్ట్ ఏం అనిపించలేదు. ఫోటోషూట్స్ కి ఎలా పోస్ట్ చేయాలి, trying to understand the light, ముందు నుంచి మీరు అటు వెళ్దామని ఉంది కాబట్టి I've done little homework. So when I came on to ground, ఎవరైతే ఫోటోషూట్స్ చేస్తున్నారో ఆర్ యూనో కాస్ట్యూమ్స్ అండ్ ఎక్సెట్రా డిజైనర్స్, దే హెల్ప్ మీ. ఇలా కాదు కామాక్షి, వీ హ్యావ్ టు డూ దిస్, సో దిస్ చిన్న సజెషన్స్. సో ఈవెన్ టుడే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, బట్ ఐ డోంట్ గెట్ కోల్డ్ ఫీట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో ఏం చేయాలి అనేది ఎప్పుడు లేదు. ఐ న్యూ వాట్ టు డూ, బట్ ఐ టుక్ హెల్ప్.